ఇప్పుడు ఈ ఈ సినిమాలో ఈ 4 డైమెన్షన్స్ లో సార్ యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ వీటన్నిటిలో రేపు రిలీజ్ అయిన తర్వాత కిరీటికి ఏ యాంగిల్లో మంచి ఇది వచ్చింది అనుకుంటున్నాం? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? ఏ అబ్బాయి మంచి యాక్టర్ రా అంటారా? అరే భలే డాన్సర్ రా అంటారా? ఫైట్స్ అదరగొట్టాడు అంటారా? ఎక్కడ మార్కులు ఎక్కువ వస్తాయి? అంటే మనకు సబ్జెక్టు 4 ఉంటాయి అనుకుంటాం. ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు వస్తాయంటే కథకి కావాల్సినటువంటి అన్ని ఉన్నాయి సార్ మనకి సినిమాలు. అన్నిటికీ నా వంతు ఎంతైతే అంత కష్టపడి న్యాయం చేశాను సార్. మార్కులు వేయాల్సిన జనాలే సార్. సో అది వాళ్ళ చేతిలో, ప్రేక్షక దేవుళ్ళ చేతిలో ఉంది సార్. ఇంత స్వీట్ గా ఇంత సింపుల్ గా భలే మాట్లాడతారు సార్. సార్ సార్ ట్రైన్ అయ్యావా మాట్లాడే? వాటిల్లో ట్రైనింగ్ అయినా కాకపోయినా మాటల్లో ట్రైనింగ్. అయ్యో సార్. సో నైస్. సార్ ఇంత పెద్ద సినిమాకి ఒక మార్కెట్ అనేది ఉంటది. ఎవరు కిరీటి? ఎవరికి కావాలి ఈ కిరీటి? అవును సార్. మాకు ఓకే కిరీటి అయితే కావచ్చు, కానీ అతనికంటూ ఒక మార్కెట్ ఉంది, అతనికంటూ ఒక ఇది ఉంటుంది. కొత్తగా వస్తున్నాడు కాబట్టి చూస్తే చూస్తాం, చూడకపోతే చూడకపోతాం. మరి ఇంత హెవీ బడ్జెట్ సినిమా ఫైనాన్షియల్ గా వర్కౌట్ ఉంది అనుకున్న అంచనాలు ఉన్నాయా? అంటే అది నిర్మాతను అడగాలంటారు. అంటే ఎంతమందిని పెట్టిన సార్ అంటే కంప్లీట్లీ అది సార్ చెప్పాల్సిన ఆన్సర్ సార్. కానీ మంచి సినిమా ఎప్పటికి గెలుస్తుందని నమ్మకం నాకు ఉంది సార్. అంటే కొత్త కుర్రోడి మీద హెవీ బర్డెన్ అవుతుంది అనే ఫీలింగ్ ముఖ పరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి గెలిచారు కదా సార్ మన పక్క. మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళు ఎక్కడున్నా ఆశీర్వదిస్తారు సార్. సో ఆ నమ్మకం అంటూ ఉంది. సాయి సార్ కూడా అదే నమ్మకం ఉంది సార్. ఏదో నన్ను పెట్టి నా వల్ల సినిమాకి డబ్బులు వస్తుంది అన్నట్టు కాదు కదా సార్. ఒక మంచి కథ ఉంది కాబట్టి ఆ నమ్మకంతో సినిమా చేశాను.